భార్య చెల్లితో భర్త జంప్, ఆపై బావ సోదరితో బావమర్ది పరార్. ఉత్తరప్రదేశ్లో ఒక టెలివిజన్ సీరియల్ పోలిన అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక యువకుడు తన భార్య సోదరి మరదలితో పారిపోయాడు. ఆ మరుసటి రోజే అతని బావమర్ది తన సోదరితో జంప్ అయ్యాడు. ఈ అనూహ్య ఘటన చూసి అంతా షాక్ అయ్యారు. అయితే రెండు కుటుంబాలు సామరస్యంగా ఈ విషయాన్ని పరిష్కరించుకున్నందున ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని పోలీసులు మంగళవారం సెప్టెంబర్ 16న తెలిపారు. ఇక దేవ్రానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలుపూర్ గ్రామంలో ఆగస్టు నెలలో ఈ అరుదైన సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. 6 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుని 2 పిల్లల తండ్రి అయిన కేశవ్ కుమార్ 28 సంవత్సరాలుంటాయి. ఆగస్టు 23న తన 19 ఏళ్ల మరదలితో పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత కేశవ్ భార్య సోదరుడు రవీంద్ర 22 ఏళ్లుంటాడు. తన బావ కేశవ్ సోదరి 19 ఏళ్ల యువతితో కలిసి నిశ్శబ్దంగా ఇంటి నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ 2 సంఘటనలతో 2 కుటుంబాలు షాక్కు గురయ్యాయి. అనంతరం నవాబ్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవాబ్గంజ్ స్టేషన్ ఇన్ఛార్జి అరుణ్ కుమార్ శ్రీవాస్తవ ఈ విషయంపై మాట్లాడుతూ, మేము సెప్టెంబర్ 14-15 తేదీలలో 2 జంటలను గుర్తించాము అని అన్నారు. అయితే 2 కుటుంబాలు తర్వాత పోలీస్ స్టేషన్లో సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించాయని ఆయన అన్నారు. ఆ తర్వాత ఘర్షణకు బదులుగా రాజీపడే అరుదైన క్షణం జరిగింది. కుల పెద్దల సమక్షంలో 2 కుటుంబాలు ఆ జంటలను ఒంటరిగా వదిలేయాలని, చట్టపరమైన చర్య తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో కేసు మూసేసినప్పటికీ ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.